కెనడా కెనడా దేశం యొక్క అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కెనడా అనేది ఉత్తర అమెరికా ఖండంలో ఉంది. ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద దేశం. సుమారు 99 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉంటుంది. ఇది అట్లాంటిక్ మహాసముద్రం మరియు పసిఫిక్ మహాసముద్రం వరకు విస్తరించి ఉంటుంది. అంటార్కిటిక్, యునైటెడ్ స్టేట్స్తో సరిహద్దులు పంచుకుంటుంది. కెనడాలో మొత్తం 10 ప్రావిన్స్లు, 3 టెరిటరీలు ఉన్నాయి. ముఖ్యమైన ప్రావిన్స్లు ఒంటారియో, ఇదే ప్రధాన నగరమైనటువంటి టొరాంటో. బ్రిటిష్ కొలంబియా, ప్రకృతి అందాలతో ప్రసిద్ధిగాంచినటువంటి వాంకోవర్ నగరం. క్విబెక్, ఫ్రెంచ్ మాట్లాడే ప్రధాన ప్రావిన్స్ మోంట్రియాల్. రాజధాని నగరం ఒట్టావా. ఇది ఒంటారియోలో ఉంది, కానీ టొరంటో కంటే తక్కువ జనాభా ఉంటుంది. క్లైమేట్ విషయానికి వస్తే కెనడా వాతావరణం చాలా విభిన్నంగా ఉంటుంది. చలికాలంలో కొన్ని ప్రాంతాల్లో -30 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉంటాయి. వేసవిలో కొన్ని ప్రదేశాల్లో 30 డిగ్రీల కంటే ఎక్కువ వేడి కలిగి ఉంటుంది. స్నోఫాల్ ఎక్కువగా డిసెంబర్ నుంచి మార్చి వరకు ఉంటుంది. కెనడాలో సుమారు 4 కోట్ల జనాభా ఉంది. ఇది ఒక మల్టీకల్చరల్ దేశం. ఇక్కడికి ప్రపంచం నలుమూల నుండి ప్రజలు వస్తూ ఉంటారు. అందుకే భారతీయులు, తెలుగువారు, తమిళులు ఇక్కడ పెద్ద సంఖ్యలో కనిపిస్తూ ఉంటారు. కెనడాలో అద్భుతమైనటువంటి వాతావరణం కలిగి ఉంటుంది. కెనడా చరిత్ర కెనడా చరిత్ర అనేది చాలా ప్రత్యేకమైనది. కెనడా భూభాగాన్ని వేల ఏళ్ల క్రితమే ఇండిజీనస్ ప్రజలు నివసించసాగారు. వీరిని ఫస్ట్ నేషన్స్, మెటీస్, ఇన్యూట్స్ అని పిలుస్తారు. వీరు ప్రకృతిని పూజించే సంస్కృతితో, అనేక భాషలతో కూడిన సమాజంగా ఉండేవారు. ఇప్పటికీ కెనడాలో వీరికి ప్రత్యేక గుర్తింపు హక్కులు ఉంటాయి. 15వ శతాబ్దంలో ఫ్రెంచ్ మరియు తరువాత బ్రిటిష్ వలసదారులు కెనడాకు వచ్చారు. 1763లో బ్రిటిష్ వారు కెనడాపై పూర్తిగా ఆధిపత్యం పొందారు. దీనివల్లే కెనడాలో ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్ భాషలు మాట్లాడేవారు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. కెనడా 1867లో బ్రిటిష్ నుండి స్వయం పాలన పొందింది. అయితే పూర్తిగా స్వతంత్రం 1982లో కెనడా అణు చట్టం ద్వారా వచ్చింది. ఈ సమయంలో కెనడా అనే పేరుకు స్థిరత వచ్చింది మరియు రాజనీతి, సంస్కృతితో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. కెనడా సంస్కృతి అనేది ప్రపంచంలోనే అనేక సంస్కృతుల కలయికగా చెప్పవచ్చు. ఇక్కడ చైనా, ఇండియా, ఫిలిప్పైన్స్, మిడిల్ ఈస్ట్, యూరప్ వంటి దేశాల నుంచి వచ్చిన ప్రజలు నివసిస్తూ ఉంటారు. కెనడా ప్రభుత్వ విధానం కూడా మల్టీకల్చరలిజాన్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. అందుకే మీరు దీపావళి, రంజాన్, నవరాత్రులు వంటివి ఇక్కడ మనం చూడవచ్చు. ఇంకా చైనీస్ న్యూ ఇయర్ కూడా చాలా సెలబ్రేట్ చేయడం చూడవచ్చు. అధికారిక భాషలు ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్. క్యూబెక్ రాష్ట్రంలో ఫ్రెంచ్ భాష ప్రధానంగా ఉంటుంది, కానీ ఇతర అన్ని ప్రావిన్సుల్లో ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడబడుతుంది. తెలుగు, హిందీ, పంజాబీ వంటి భాషలు కూడా చాలా వాడుకలో ఉన్నాయి. ముఖ్యంగా బ్రాంప్టన్, మిసిసాగా, సరీ, కాల్గారీ లాంటి ప్రాంతాల్లో భారతీయులు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. కెనడాలో హాకీ అనేది జాతీయ క్రీడ. టిమ్ హార్టన్ అనే కాఫీ షాప్ చైనా ప్రతి మూలలో కనిపిస్తూ ఉంటుంది. ప్రజలు చాలా వినయంగా, సహనంగా ఉంటారు. స్వారీ అనే తరచూ వినబడుతూ ఉంటుంది. ఇలా కెనడా దేశం చాలా ప్రత్యేకమైనటువంటి చరిత్ర, సంస్కృతిని కలిగి ఉంది. కెనడాలో ఎడ్యుకేషన్ సిస్టమ్. కెనడాలో విద్యా వ్యవస్థను ప్రపంచవ్యాప్తంగా ఎంతో గౌరవంగా చూస్తారు. ప్రపంచంలో ఉన్న టాప్ 100 యూనివర్సిటీలలో అనేక కెనడాలోనే ఉన్నాయి. విద్యా ప్రమాణాలు, ఫ్యాకల్టీ, రీసెర్చ్ సపోర్ట్ అన్నీ చాలా బలంగా ఉంటాయి. కొన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాలు ఏమైనా ఉన్నాయంటే యూనివర్సిటీ ఆఫ్ టొరాంటో, యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా, McGill యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఆల్బర్టా, యార్క్ యూనివర్సిటీ వంటివి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి యూనివర్సిటీలుగా చెప్పవచ్చు. కెనడాలో మీరు చదవగలిగే ప్రధాన కోర్సులు ఏమైనా ఉన్నాయంటే అండర్ గ్రాడ్యుయేట్, ఇది 3 నుంచి 4 సంవత్సరాలు ఉంటుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ 1 నుంచి 2 సంవత్సరాలు ఉంటుంది. డిప్లొమా అండ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ అనేవి కూడా ఇక్కడ చూడవచ్చు. కో ఎడ్యుకేషన్ క్లాసెస్ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే ఎడ్యుకేషన్ ప్లస్ ఇంటర్న్షిప్ రెండు కూడా అందించడం జరుగుతుంది. ఇంజనీరింగ్, బిజినెస్ మరియు కంప్యూటర్ సైన్స్, హెల్త్ కేర్ వంటి విషయాల్లో అద్భుతమైనటువంటి ప్రగతిని సాధిస్తుంది కెనడా దేశం. కెనడాలో ఇంకా ప్రత్యేకంగా చూడదగ్గ విషయాలు ఏమైనా ఉన్నాయా అంటే స్టూడెంట్లకు ప్రత్యేకమైనటువంటి వీసా సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ చదువుకునే విద్యార్థి పూర్తి అయిన తర్వాత వీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ వర్క్ పర్మిట్కి అర్హత పొందుతారు. PGWP వల్ల వీరు
1 నుంచి 3 సంవత్సరాల వరకు పనిచేయవచ్చు. ఇది పర్మనెంట్ రెసిడెన్సీకి మరొక ప్రధాన మార్గంగా కూడా ఏర్పడుతుంది. కెనడాలో చదువు అనేది భవిష్యత్తులో స్థిరంగా సెటిల్ అవ్వడానికి కూడా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. అడ్మిషన్ వచ్చిన తర్వాత స్టడీ పర్మిట్కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దానికి ఉపయోగకరమైనటువంటి డాక్యుమెంట్స్ ఏమిటంటే లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్, ఫైనాన్షియల్ ప్రూఫ్, మెడికల్, బయోమెట్రిక్ వంటివి ఇక్కడ సమర్పించి తర్వాత వాటిని పొందుపరుచుకోవాల్సి ఉంటుంది. ఇలా కెనడా దేశం విద్యా వ్యవస్థలో ఎంతో ప్రగతిని సాధిస్తూ ముందుకు వెళ్తూ ఉంది. కెనడాలో ఇమ్మిగ్రేషన్ పాలసీస్ ఎలా ఉంటాయంటే ప్రత్యేకంగా ఇమ్మిగ్రేషన్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. కెనడా స్థిర నివాసం పొందే మార్గాలు చాలానే ఉన్నాయి. మీరు విద్యార్థి అయితే ఉద్యోగం కోసం రావచ్చు, లేదా నేరుగా పర్మనెంట్ రెసిడెన్స్గా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంటుంది. తర్వాత వచ్చేసి ప్రావిన్షియల్ నామినీ ప్రోగ్రామ్ అనేది ఇంకొకటి ఉంటుంది. అదేవిధంగా స్టూడెంట్ టు పిఆర్ పాత్వే అనేది ఇంకొకటి ఉంటుంది. అదేవిధంగా జాబ్ ఆఫర్ అనే ఒక ప్రోగ్రామ్ అనేది అందించడం జరుగుతుంది. ఇన్ డిమాండ్ ఉద్యోగాలు కూడా సమర్పించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇక్కడికి రావడానికి అద్భుతమైనటువంటి మార్గాలుగా చెప్పవచ్చు. కెనడాలో జీవన విధానం అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. కెనడాలో నివాస ఖర్చులు నగరాన్ని బట్టి చాలా విభిన్నంగా ఉంటాయి. టొరాంటో, వాంకోవర్ లాంటి నగరాల్లో అద్దె చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక బెడ్రూము అపార్ట్మెంట్కి సగటు అద్దె 1 లక్ష నుంచి 2 లక్షల వరకు ఉండొచ్చు. చిన్న పట్టణాల్లో అయితే 1 లక్ష నుంచి 15 లక్షల వరకు ఉంటుంది. మితమైన ఖర్చులతో ఉండే రూమ్ షేరింగ్ మంచిగా ఉంటుంది. సాధారణంగా ఒక్కొక్కరికి నెలకు ఖర్చులు ఎక్కువగానే ఉండవచ్చు. ఇలా చూసుకుంటే అక్కడి విధానాలు అనేటివి చాలా విభిన్నంగా ఉంటాయి. ఇక చలికాలం -20 డిగ్రీల వరకు పడిపోతుంది. కొన్ని ప్రదేశాల్లో అయితే -40 డిగ్రీల వరకు కూడా పడిపోయే అవకాశాలు ఉంటాయి. వేసవికాలం 20 నుంచి 35 డిగ్రీల వరకు ఉంటుంది వాతావరణం. పొడిగాలి, మంచు, వర్షాలు పడడం ఇవన్నీ కూడా అక్కడ సాధారణంగా చూడవచ్చు. పెద్ద నగరాల్లో మంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. బస్సులు, ట్రైన్లు, సబ్వే వంటివి ఇక్కడ మనం చూడవచ్చు. కానీ చిన్న చిన్న పట్టణాల్లో కారు అవసరం అవుతుంది. చాలామంది కొత్తగా వెళ్ళిన వారు ఇద్దరు కలిసి కారు కొనడం చేస్తారు. కెనడాలో ప్రజలకు ఫ్రీ హెల్త్ కేర్ లభిస్తూ ఉంటుంది. అయితే కొత్తగా వలస వచ్చిన వారికి మొదట 3 నెలలు వ్యతిరేకంగా వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. అందుకే ప్రారంభంలో ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం ఉంటుంది. ప్రజలు చాలా వినయంగా థ్యాంక్ యూ, సారీ అనేవారు. కల్చరు బాగా పాటిస్తూ ఉంటారు. క్యూ కల్చర్ అనేది చాలా అద్భుతంగా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సమయపాలన చాలా ముఖ్యంగా ఇక్కడ మనం చూడవచ్చు. సురక్షితమైన దేశంగా ఈ దేశాన్ని చెప్పవచ్చు. పోలీస్ వ్యవస్థ బాగా ఉంటుంది. సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తిపరంగా ఎదిగే అవకాశాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఈ దేశంలో. మొదట్లో జాబ్ దొరకడం కష్టమే, కానీ చలికి అలవాటు పడడం కష్టం. హోమ్సిక్ అనిపించడం సాధారణం. కొత్త సిస్టమ్కి, భాషకు అలవాటు పడే వరకు కాస్త టైం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది ఇక్కడ. కెనడాలో శాశ్వతంగా స్థిరపడాలంటే ఏం చేయాలంటే, కెనడాలో శాశ్వత నివాసం అంటే పర్మనెంట్ రెసిడెన్సీ. మీరు ఎక్స్ప్రెస్ ఎంట్రీ, పిఎన్పి, స్టూడెంట్ టు పిఆర్ పాత్వే ద్వారా పిఆర్ పొందవచ్చు, పని చేయవచ్చు, విద్య చదవవచ్చు, అదేవిధంగా హెల్త్ కేర్ పొందవచ్చు. ఇవన్నీ కూడా ఇక్కడ లభిస్తాయి. కెనడా పౌరసత్వం కోసం మీరు కనీసం 5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల్లో కెనడాలో నివసించాల్సి ఉంటుంది. ట్యాక్స్ ఫైల్ చేయాలి. తర్వాత క్లీన్ క్రిమినల్ రికార్డు ఉండాలి. దీనితో పాటు అర్హత వచ్చాక సిటిజన్ టెస్ట్ రాయాలి. ఇందులో కొన్ని ప్రధానంగా కెనడా యొక్క హిస్టరీ, జియోగ్రఫీ, ప్రభుత్వ వ్యవస్థ, ప్రభుత్వ విధానాలు, పౌరుల హక్కులు, బాధ్యతలు వంటివి ఈ యొక్క ఎగ్జామ్లో చూడవచ్చు. టెస్ట్ ఇంటర్వ్యూ తర్వాత మీరు ఓత్ సెరమనీకి ఆహ్వానం పొందుతారు. మీరు ఐ స్వేర్ అలిగెన్స్ టు కెనడా అనే ప్రమాణం చేస్తారు. తర్వాత మీరు కెనడా పౌరుడు అవుతారు. మీరు అప్పుడు కెనడా పాస్పోర్ట్కి అర్హులు అయినట్టు అది ధృవీకరిస్తుంది. కెనడా పాస్పోర్ట్ అనేది చాలా ప్రత్యేకమైనది. ఇలాంటి వీసా అప్లికేషన్లు ఒక అవసరం లేదు. విదేశాల్లో మీరు కెనడా ఎంబసీ ద్వారా రక్షణ పొందవచ్చు. మీరు ఓటు వేసే హక్కు, రాజకీయాల్లో పాల్గొనే హక్కు కూడా ఉంటుంది. మీ పిల్లలకు పుట్టినప్పుడే పౌరసత్వం లభిస్తూ ఉంటుంది. ఇలా చాలా ప్రత్యేకమైనటువంటి విధానాలు కెనడా దేశంలో లభిస్తాయి. ఈ విధంగా కెనడా దేశం చాలా ప్రత్యేకమైనది మనకు తెలుస్తుంది. ఒక రోజులో జరిగే ప్రయాణం కాదు ఇది.
కానీ పరిశీలన, ప్రణాళిక, కృషి ఇవన్నీ కలగలిపితే దీనిని ఎలాగైనా సాధించవచ్చు. చదువు కోసమైనా, పర్యాటకానికైనా చాలా అద్భుతమైనటువంటి దేశం కెనడా. ఇక్కడికి వెళ్ళాలంటే చాలా ఆశతో ఉంటారు చాలామంది. కాబట్టి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.